హలో గైస్, వెల్కమ్ టు భయం 222. ఈ రోజు అయితే కొత్త ప్రాంక్ చేయబోతున్నాం. కొత్త కంటెంట్ తో ముందుకు వచ్చేసాం. తర్వాత వీడియో అయిపోయిన తర్వాత చెప్తాను ఏందనేది. మన సిరి అయితే వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, సిరి ఈ రోజు అయితే రెడీ అయిపోయింది. అక్క వచ్చేసావా? కాన్సెప్ట్ గుర్తుంది కదా? కాన్సెప్ట్ రెడీ. ఓకే, తర్వాత చూద్దాం. ఒక్కరు రావాలా? ఎవరో ఒకరు ఎక్కడ సార్? కూర్చోండి. బైక్ వెంకటాచలం పోవాలా, ఇంటి ఓపెనింగ్ ఉంది. సరేపల్లి వచ్చేస్తా నేను తీసిపోయి వదిలిపెడతా సార్. నీ బైక్ వెనక వచ్చేస్తా సార్. ఎవరు వస్తున్నారు? సార్ నేను వస్తా సార్. కూర్చో. సార్ బండి ఆ పక్క పెట్టేస్తాను సార్. బైక్ పక్క పెట్టి వచ్చేస్తాను. ఏమవుద్ది, ఒక గంటలో వచ్చేస్తున్నాను. ఏడుంది బండి? ఏనే ఉంది, ఆ పక్క పెట్టేస్తాను. ఆ బొమ్మ కాడ. సరే కానీ బొమ్మ కాడ పడి. గృహప్రవేశం ఉంది. ఆడ వస్తువులు ఇస్తులు లాకెంత చూడు. అయ్యా ఏం చేస్తున్నా? ఓకే, అటు ఇటు అందించడానికి అంతే. మెటీరియల్ ఎంత అంటే మన మనుషులు మెటీరియల్ కాదు, ఊరికే అక్కడ. సరే సార్. అప్పుడు సపోర్ట్ సార్ ఏంటి సార్ అది? సరే బెల్ట్ వేసుకోండి. ఇటు ఉంటుంది, ఇటు పక్క. ఏందన్నట్టు వేసుకున్నావు? 4 వేసుకోవాలా? అది వేసుకోకపోతే బండి 30 కన్నా దాటదు. నేను ఎట్టేసుకున్నా. అక్కడ ఉక్కి ఉంటుంది చూడు, ఉక్కి తీసుకో. ఇలా ఉక్కి ఉంటుంది, తీసుకునే బుజ్జి. కూర్చో. కొత్త పని నేర్చుకున్నావు, ఇది ఇలా వేసుకోవాలా? దానివల్ల లాభం ఏం చెప్పు. విధిన బండి స్పీడ్ పోయేటప్పుడు సప్న చక్రి ఉంది. ఈ చక్రిని ఇటు చేయబెట్టు సార్. చక్రిని వెనక్కి తిప్పు. చాలు. ఏం పేరు అన్న పేరా? నా పేరు రాజా సార్. రాజా, ఏం పని చేస్తావు? వ్యవసాయం చేస్తాం సార్. ఇక్కడ ఏదైనా పనికి వస్తాం సార్. 4 రోజులు సెలవు కదా. గట్టిగా మాట్లాడు. నవంబర్ 20 దాకా వస్తాం సార్. నవంబర్ నరుపు వస్తాం. అప్పుడు ఈ 4 రోజులు ఖాళీ లేకుండా వస్తాం సార్. పిల్లకాయ చదువులకి వాటికి ఖర్చులకు బట్టలకు వస్తాయి. పాప బీటెక్ చేస్తుంది. బీటెక్ చేస్తున్నా. తిరుపతి మహిళా యూనివర్సిటీ వల్ల పద్మావతి మహిళా యూనివర్సిటీ దానికోసం సార్. టిఫిన్ చేయలే? చేశాను సార్. గట్టిగా మాట్లాడితే నాకు వినిపిదు. పిల్లడు 10th క్లాస్ సరేపల్లి SRK స్కూల్లో సార్. ఖర్చు పెరిగిపోయా. ఎక్కడ ఉండేది రాజాబావా? ఎక్కడ రాజాబావ ఉండేది నువ్వు? సర్వేపల్లి మీద. రాజా ఏం రాజాబావా, ఏం సంగతి? ఏం లేదా? చెప్పచ్చు కదా. ఏం లేదండి అట్లా. ఏం లేదా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పెళ్ళి అవుతుందా? అవలేదు. నువ్వు కూడా టిఫిన్ చేయనట్లే? నేను చేసా. మాటలు స్లోగా వస్తున్నాయా? లేదే, వినపడట్లేదు. మీరు కారు తోలుతుంటే మీకు వినపడట్లేదు.
ఇక్కడ ఏ పనైనా వెళ్ళిపోతావునా? ఏ టౌన్ చెప్పారు సార్. ఏది మోహన్ సిక్కు అన్నాను వాళ్ళే ఉన్నావు నువ్వా? ఏది మోహన్ సిక్కు అన్నాను వాళ్ళే ఉన్నావు నువ్వా? ఏం మట్టి మట్టి అంతా ఉంది ఒళ్ళు మీద. బావా లేదు చేసుకోవచ్చు కదా, పనికి పోతున్నావనే అది చేస్తే అడ్డు చెప్పావా? ఏం మాట్లాడుతున్నా నాకు వినిపిట్లా, గట్టి మాట్లాడు. ఏం చేస్తున్నావు బావా? నీకెందుకు మేము పర్సనల్ గా మాట్లాడుకుంటుంటే అన్నా? సరే మాట్లాడుకో. ఏం రాజా బావా? ఏం నీకు అంత నచ్చేసాడు రాజా? సూపర్ గా నచ్చాడు నాకు. ఏమన్నా? నచ్చేసాడు నాకు. రాజా బావా ఏం మాట్లాడవు? ఏమి ఆ, ఏం లేదా? ఏదో ఒకటి మాట్లాడు. నాకు నువ్వైతే భలే నచ్చావు రాజు బాబు, పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. అన్నయ్య నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అన్నయ్య, నువ్వు చూపించే పిల్లోడు నాకు వద్దా? అన్నయ్య నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అన్నయ్య, నువ్వు చూపించే పిల్లోడు నాకు అబ్బా ఎంత బాగున్నా. పెళ్లి అయిపోయిందంట. పెళ్లి అయిపోయినా పర్లేదు, నాకు రాజా బాబానే కావాలి. నాకు పర్లేదులే బాబా, చేసి కట్ట బాబా. చూడు ఎంత బాగున్నాం. ఉంటే ఉన్నారు, ఏమైంది? ముగ్గురు పిల్లకాయలు ఏమైంది? పిల్లల పిల్లలు అయితే నా పిల్లలు కాదా? ఆడపిల్లకాయలు 2 మగ పిల్లకాయలు సార్. ఆడపిల్లకాయలు 2 మగ పిల్లకాయలు సార్. ఏడ సాగుతావా? ఏముంది? నీ పిల్లలు అయితే నా పిల్లలు కాదు. వాళ్ళు ఎడ సాగుతావు సార్? కష్టపడుతున్నావు నేను సార్. సాగుతాలే. అంతేనా ఇంకేముందా? 10 లక్షలు పోయింది. ఎప్పుడు ఏది సిరి ఏం ఎప్పుడు మాట్లాడలేదు నువ్వు ఇట. బాబా నచ్చాడన్నయ్య నాకు. రోడ్ బాగాలేదు. నాకు నచ్చేసాడు అన్నయ్య, బావని పెళ్లి చేసుకోవాలి. తెలుసు సార్. रुको जरा सबर करो. తెలుసు సార్. ఇటు తిప్పుకోవుతావునా? ఆ రోడ్ బాగుండా? అక్కడ చూడ అటు మొత్తం అటు కనిపిస్తుందా? లారీలు మొత్తం ఆగిపోయినాయి చూడు. ఏంది నువ్వు భయపడుతున్నట్టు నువ్వే? ఎందుకు భయం రాజు బావా? చెప్పు, మాట్లాడ. బాగా నచ్చేసినట్టు నాకైతే బాగా నచ్చావు నువ్వు, పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. పెళ్లి చేసుకుందాం అంటే చెప్పు. ఒప్పుకోవా? నేను సాక్కుంటాను ఇప్పటికే వెళ్ళి, లక్షణంగా సాక్కుంటా. నాకేమి ముద్దే కదా పెట్టింది, ఎంత ముద్దుగా పెట్టని చెప్పా. ముద్దు పెట్టావా? ఏదన్నా ముద్దు పెట్టిందా? ఏదన్నా ముద్దు పెట్టిందా? పెట్టేది మా బావ నచ్చాడు కదా. నీకు నచ్చితే అంటే నువ్వు చూసినట్టు పెట్టాలి. నేను నువ్వు చూడక ముందే పెట్టేస్తే ఆయన ఏదో పని పిలిచిపోతున్నాను, నచ్చితే ఆయన పనికి వస్తాడు, నా పని నేను కొంతసేపు కార్లో చూసుకుంటాను. ఆయన పనికి వస్తాడు, నా పని నేను కొంతసేపు కార్లో చూసుకుంటాను. దిగేసాడు మీ మన ఇంటికాడ చూసుకుని. ఏం బావా మాట్లాడు బావా. నచ్చేసాడు నీకు? నచ్చేసాడు. దేవుడు తెచ్చిన హారం నేను ఇంకేసి పెళ్లి చేసుకుంటాను. ఏం సార్? ఉత్తి పెళ్లి చేసుకున్నా ఏమవుతా? ఏం చెప్పావురా? రండి వద్దు సార్, అయ్యొద్దు సార్. రండి వద్దు సార్, అయ్యొద్దు సార్. ఉత్తి పెళ్లి చేసుకున్నా వద్దు సార్. పెళ్లి చేసుకోగా ఏమవుతా? ఉత్తి పెళ్లి చేసుకోగా ఏమవుతా? వద్దు సార్. నన్ను కదా
వద్దు సార్ వద్దు సార్ తీబాకట ఉత్తుత్త పెళ్ళి నీ గురించి పెళ్ళాం మొబైల్ సరేనా? సార్ ఎంత సార్ గమనం సార్ వేసుకో వేసుకో వద్దు సార్ వేసుకో ఇగో ఇగో అది రాదు ఉడు ఊరికే జస్ట్ ఫోటో వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్ మాలే సార్ కాదు ఉత్తుత్త పెళ్లి చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడు చేసుకుంటా ఫోటో తీయలేదు కదా తీసేయి పెట్టి వదిలేసేయి ఆయన నచ్చావంట మా చెల్లి ఎవరు నచ్చలే ఇప్పుడు దాకా నువ్వు అదృష్టవంతుడు అదృష్టవంతుడు నువ్వు సరే సార్ వేసుకో వద్దురా సార్ ఆహా, సార్ వద్దు సార్ అలా కాదు వేసుకో సార్ వద్దు సార్ సార్ వద్దు సార్ ఉత్తుత్త పెళ్లి వద్దు వద్దే పెళ్ళి వద్దు సార్ సంతోషం కోసం. సార్ వద్దు ఇప్పుడు నువ్వు ఇంకో మాలి నేను సార్ ఆ మాలు కూడా ఇది సార్ నేను సార్ ఇదిగో అది రాదు ఇరిగిపోతానా సార్ నేను చెప్తాను అది రాదు ఇరిగిపోతుంది. నేను పిలక కదా నేను ఇప్పుడు వద్దు ఇటు అది ఇరిగిపోతే రాదు అది ఇదిగో ఓరే నువ్వు కట్టిస్తావు ఇప్పుడు ఇరిగిపోతా సార్ తీసి సార్ ఏం చేసావు దాన్ని నేనేం చేయలే అది రాదు అది నువ్వు ఎంత చేసినా రాదు మా సార్ తీసి సార్ నేను నమ్మించా నేను దండేసి వదిలేదు నేను తిను దండేసి బయట చేస్తా బయట ఊరు ఉత్తునే చేసుకో డబ్బులు డబ్బులు పని డబ్బులు ఇస్తా డబ్బులు ఇవ్వకుండా ఎందుకుంటా డబ్బులు ఇస్తా నాకు ఆ ఉత్తుత్త పెళ్లి చేసుకో సార్ చెప్తా మర్యాద నేను సార్ చెప్తా మర్యాద నేను పుష్ప పుష్పరాజ్ ఎవరికెదలా ఏమైంది చేసుకో ఇప్పుడు? బావా, ఏం బావా చేస్తావు? సార్ తీసేస్తారు లేదా ఉత్తుత్త పెళ్లి నాకు పెళ్లి నలుగురు పిల్లకాయలు నాకు పెళ్లి నలుగురు పిల్లకాయలు అవును ఉత్తుత్త పెళ్లి చేసుకో వద్దు నాకు నేను బాధల్లో ఉన్నాను ఏం ఇప్పుడు ఏమైంది? కాదులేరా. ఫోటో కూడా తీసాను నేను ఉత్తుత్త పెళ్లి ఫోటో తీసాను నేను ఆ, నువ్వు అందుకే ఎందుకు అంత ఇది అవుతున్నావు ఆ? రా బావా. పని నేను 2 రోజులు నమ్మా సార్ మోసం ఏం చేసావు ఏమేం మోసం చేసావు నేను తింటే సార్ మీరు నీకేం చేసావు ఇప్పుడు నేను ఏం చేసి ఏం చేసాను చెప్పు ఏం చేయలేదు నువ్వు బాగా కూర్చొని మాట్లాడు మా కూర్చోబడి తీసుకో ఆహా ఏం చేశాను చెప్పు అదే తీసుకొచ్చి ఏం పని ఇక? ఏం పల్లె ఏముంది ఉత్తుత్త పెళ్లి మంచి మంచి కదా వద్దు. మాట్లాడు ఏమయ్యా నేను మనిషిలా మనిషిలా కనపడలేదు. ఒక- ఏమయ్యా నేను మనిషిలా సరే, కనపడలేదు. అవ్వ గుమ్మనమ్మా, తీసి. బాగా వెనక్కి కూర్చో. వద్దులే గుమ్మనన్నా వద్దన్నా తీసి. రా బావా. ఏం చేసావు నువ్వు నేనేం చేయలేదు సార్ నేనేం చేయలేదు రా బావా. నేనేం చేయలేదు అది రాదు డోర్తీమా. నేను తీస్తేనే వస్తుంది నువ్వు తీ సార్ నువ్వు నాకు దయచేసి ఏం నువ్వు భయపడిస్తున్నావా మా గుమ్మనమ్మా. నన్ను భయపడిస్తున్నావు నిన్నే పోయింది. పిల్లకాయలు. అవును పిల్లకాయలే ఏమైంది ఇప్పుడు ఏం చేశారు నిన్ను? ఏం చేసేసాను? నేను నాలుగు గేలు అయ్యి మాకు ఉత్తమంత. నాలుగు గేలు అయ్యి మాకు ఉత్తమంత. రాంబా. గుమ్మనమ్మ తనే పడుతుంది కా. రాంబా. గుమ్మనమ్మ తనే పడుతుంది కా. వేసే అమ్మాలు వేసే ఏం మా కాదు. మా ఇవ్వ మాల వచ్చే వేసుకోనా వద్దు సార్ వద్దు పెళ్లి అయిపోయింది మీకు ఇద్దరికి మళ్ళీ పెళ్లి అయిపోయింది ఈరోజు ఇద్దరికి వచ్చి పెళ్ళాం మొగుళ్ళవి. ఇంత నాకు అర్థం కాలేదు చెప్పింది డోర్ తీసి సార్ డోర్ తీసేది సార్ నేను నమ్ముతాను రా బావా, అటు సైడ్ మా ఉత్తు కూడా బావా. ఉన్నాం లేదా నువ్వు నచ్చావు నేను తెస్తాను నువ్వు పత్తి డోర్ తెచ్చి డోర్ తెచ్చి ఏం? నువ్వు పత్తి డోర్ తెచ్చి డోర్ తెచ్చి ఏం? నువ్వు పత్తి డోర్ తెచ్చి డోర్ తెచ్చి ఏం మాట్లాడు నువ్వు రా కాదు. నువ్వు. గమ్మున ఏంది నువ్వు ఇటు చేస్తావు? గమ్మున, గమ్మున. పెళ్లి చేసుకొని నువ్వు ఫోటోలు కూడా తీసాడు ఇంకా. గమ్మున, గమ్మున. మత్తు చేస్తాను. సార్ మత్స్సు నేను తట్టలు దీనికి ఇవ్వప గౌడమా అత్త వినట్లేదు అయితే ఈ డోర్ మత్స్సు ఇవ్వప నువ్వు వినట్లేదు అయితే ఇంతే మంది రాదులే ఇంకా. ఇవ్వ సుది ఇవ్వప అది రాదు నేను భయపడిస్తున్నావు నన్ను నేను భయపడలేను డోర్ ఇవ్వను ఆ? ఇవ్వప సుదింతకేస్తావు నేను భయపడుతున్నావా అది భయం కదా మాక దేనికి భయం భయమే నువ్వు మధ్య ఆ మాలేస్తే వద్దంటున్నావు మధ్య ఆ మాలేస్తే వద్దంటున్నావు మా చెల్లెలు ఏమైనా జరిగితే నేను వస్తాను పెళ్లి అయిపోయింది డోర్ తీయే అర్థం కాదు డోర్ తీ సార్ డోర్ తీయే అర్థం కాదు డోర్ తీ సార్ దయచేసి టిఫిన్ చేయలే చేయలేదు నేను రా బావా. మా గమ్మున మనవా
అది అవదమ్మా. ఏంది మామ అంటావు? పెళ్లి చేసుకొని ఇంకేంది మాను అనేది సిరియన్ బిలు. పెళ్లి చేసుకొని ఇంకేంది మాను అనేది సిరియన్ బిలు. వాడు చేస్తే అట్టు బావా నువ్వు? ఆమెకి నువ్వు కావాలంట, ఇప్పుడు దాకా ఎవరిని అడగలా. నువ్వు నాకు నచ్చా వాడు చెయ్యి. గమ్మున మారవా, గమ్మున. అమ్మాయి ఏంది మరి నన్ను పెళ్లి చేసుకున్నావు? నేను ఆరున్నా, గమ్మున అరవచ్చా ఆమెనే? ఆ? గమ్మున తల్లి. నువ్వు నేను పెళ్ళమ్మగుళ్ళు అయిపోతే ఇంకా వాడు చేస్తే అట్ట నువ్వు నేను కావాలిరా? అంతే నాకు కావాలి, నాకు ఈయనే కావాలి, వాడు ఫోన్ చేస్తాను. నాకు ఈయనే కావాలి, నాకు ఇంకెవరు. అన్న ఉన్నాడు ఆయన. పెళ్లి చేసుకున్నాడు చూడు, ఆయన కూడా దండేసి నేను కూడా దండేసేసా. నేను నమ్ముచున్నానికి నువ్వు నమ్మస్తే వచ్చావులే, నేనేం చంపేసావు? ఇప్పుడు నీకేమన్నా చేసే చేయలేదు. I don't అది know, రాదు. నాకు పోనీ. అయిపోయింది అనుకో, నువ్వు కట్టిస్తావు చెప్తున్నా. డోర్ తిని పాస్ పోసుకో. मस्त शेड्स नाही रा नीला अप्पा कमला असा పాస్ వస్తుందా? పాస్ ఈ టైంలో పాస్ అవుతుంది. ఇక్కడెక్కడ పాస్ అందరు చూస్తారు. పోస్తావు గమ్ముడమ్మా, గమ్ముడు తల్లి నువ్వా? రా బావా, సార్ దొరికి సార్, రా బావా, సార్ దొరికి సార్. రా ఎక్కడ చాలు అని ఏందో I అయితే love you బావా, నువ్వు చూసేస్తాను నువ్వు ఫోన్ కానీ చేస్తే. I love you బావా. రా బావా, ఏంది బావా గమ్ముడ నువ్వా? నాకు కావాలన్నయ్య, నా, చూడమని సతాయిస్తున్నాడు. నువ్వు ఏంది ఫింగర్ చూపిస్తావు? ఫింగర్ తీ తలుపు తిన్నా. అన్నయ్య పెళ్లి చేసుకుంటున్నాను వదిలేస్తున్నాను. వాళ్ళు కూడా మనుషులే. నేను ఒప్పుకోను ఇంకా. రా బావా, గృహప్రవేశం అని ఏందమ్మా ఇదా? నేను పిల్లకాయలు నోరు లేని పిల్లకాయలు కాదు, చిన్న పిల్లకాయలు ఉన్నాక దండం పెడతారు. డోర్ తీయా. మా అన్నకు ఫోన్ చేస్తున్నా. మీ అన్న రా బావా, సార్ తీ సార్, డోర్ తీ సార్. ఒక్క నిమిషం మా అన్నకు ఫోన్ చేసి మాట్లాడేది. రా బావా. మా గమ్ముండ మన పిల్లకాయలు కల్లా ఉన్నాయి. ఏమైందిరా? పిల్లకాయలు కల్లా ఉన్నాయి. ఈమె ఇలా చేస్తుంది, ఏం చేయమంటావు అని అన్నను కనుక్కుంటా. నేను నోరు లేని పిల్లకాయలు కల్లా తలుపు తీనైనా అన్నా ఏడో బాగా రా బావా. మా గమ్ముండ పిల్లకాయలు కల్లా ఉన్నాయి. మన చెల్లి పెళ్లి చేసుకుంటా ఉంటుంది, మధ్యలో ఆపేసింది. మన చెల్లి పెళ్లి చేసుకుంటా ఉంటుంది, మధ్యలో ఆపేసింది. రా బావా, ఏం చెప్తావు నువ్వు చెప్పు. గమ్ముడు ఏంది గమ్ముకుండేది? రా నువ్వు చేయబాకు. ఆమె చేసుకుంటా ఉంటుంది, ఈయనేమో నేను చేసుకోను అంటున్నాడు. దండే వేసింది. నేను మగ పిల్లకాయకి చిన్న పిల్లకాయలు కల్లా అవుతానేనా? అన్నతో మాట్లాడు. అలా నువ్వు ఉండుసా? నా పిల్లకాయలు కల్లా నలుగురు పిల్లకాయలు ఆడుకుని ముగ్గురు మగ దండేసేసి నన్ను వదిలేసిపోతున్నావు ఎందుకు? పోతున్నావు ఎందుకు? एक बार आजा जा 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 एक बार आजा जा నాకు ముగ్గురు పిల్లకాయలు నాకు చంపేస్తున్నాయి. చంపేస్తున్నాయి. వాళ్ళ పెద్ద ఆమె. సరే నేను చేస్తా ఉండు. ఏం చేద్దామన్నా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లకాయలు కల్లా నన్ను ఎంత ఒళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నావు? గమ్ముడు కౌలు ఇచ్చుకో, బాధ మొత్తం పోతుంది. కౌలు ఇచ్చుకో, బాధ మొత్తం పోతుంది. కొలుసుకుంటా. డోర్ తీస్తే కలుసుకుంటావా? వెళ్ళిపోతాడు. పవను వచ్చేస్తుంది ఇక. ఈడాడు బస్సు అందరు చూస్తున్నా. సూది బాస నువ్వు నన్ను సూది బాబు నాకు సూది వేసుకొని గమ్ముడమ్మా సూది వేసుకోనా? సూది వేసుకోనా? మత్తు సూదే, మత్తు సూదే. వద్దు. ఏం చీలాగా వేస్తున్నావా? ఏముండదు. వద్దు వద్దు పోయి దేవాలయంలో పెళ్లి చేసుకుంటా. వద్దు నేను చెప్తాను. ఏం చూపిస్తుంది నాకు, ఇంకా కోపం వస్తుంది. వద్దులే సార్. నాకు కోపం తెలియదు. చెప్పు. గమ్ముడమ్మా గమ్ముడు వెనక్కి ఎట్టు జరుపుకుంటా? పెళ్లి చేసుకున్నాను వెనక్కి జరుపు. మా పిల్లకాయలు కల్లా నేను సార్. గమ్ముడు సార్. రా నువ్వు నన్ను నేను వెనక జరుగు, వెనక్కి చేస్తాను. జరుపు సార్. సార్ వెనక్కి సార్. సార్ వెనక్కి సార్. గమ్ముడు సార్. ఏంది నువ్వు? గమ్ముడు సహకరించు. సహకరించవా నాతో? గమ్ముడమ్మా గమ్ముడు సార్. తలుపుతే సార్. కవులకి ఇచ్చుకోవద్దులేస్తా. డోర్ తీసి హక్ చేసుకో. ఫస్ట్ నువ్వు హక్ చేసి వదిలేస్తా. వద్దు.
నువ్వు హక్ చేసి వదిలేస్తా. తగిలి నువ్వు తోటి బయట కలుసుకుంటా బయట కలుసుకుంటాను ఏడా బయట దోతి నాకేం నమ్మకం లేదు అట్టని అటు వెళ్ళిపోను ఈ నాటకాలు అట్టని చెప్పేసి అటు వెళ్ళిపోతావా? వద్దు బయట వద్దు. వచ్చి అంటున్నావు బయట అంటున్నావు. మోసం చేస్తాను మోసం చేయకూడదు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు, మోసం కదా అన్నావు దోతి ఏసీ పెంచాలి వద్దులే చెమట పడుతున్నట్టుంది. వద్దులే సార్ దోతి సార్ నువ్వు చూడు గమ్మున్నప్పుడు వద్దు వద్దులే అన్నావు నాకు భయం ఏసీ చల్లకుందా నీ చేసి చల్లకుందా? గమ్మున దండం పెడతానా నేను పిల్లకాయలు కల్లా ఉన్నా ఇద్దరు మగ పిల్లకాయలు ఇద్దరు ఆడపిల్లకాయలు నోరు బాడీ పెట్టడం భయపడదు. భయం లేదు సార్ నాకు మాకు భయం వాడి నచ్చింది నాకు నాకు. ఏమీ లేదు సార్ పిల్లకాయలు కావాలి పేదోడు గమ్ముండమ్మా పేదోడు సార్ నేను గమ్ముండమ్మా పేదోడు సార్ నేను దండం పెడతాను సార్ వదిలే సార్ నన్ను రా బావా వదిలేమో సార్ ఇద్దరు టిఫిన్ చేయలే మీరు. బావా నేను పేదోడు సార్ నేను బావా పేదోడైతే ఏమైంది తప్పు ఏం చేయాలి తప్ప తప్పు లేదు సార్ వదిలే సార్ మరి ఎందుకు భయపడుతున్నావు? సార్ వదిలేదు సార్ నాకు ఎందుకు తప్పు లేనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? వదిలేదు సార్ నాకు తప్పు లేనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? చెప్పు తప్పు లేనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? సార్ సార్ గమ్ముడు సార్ అవుతున్నా ఏంది మా వాళ్ళు మళ్ళీ కావాలని అతన్ని మీరు కలిసి చేస్తున్నారంటారు. ఏం కలిసి గమ్ముండమ్మా సరేలే, బాగా బలంలో అంటే ఈ తమాషా వీడియో ఇది తమాషా చేసి ఇదంతా ఇదన్నీ మైక్లు ఇది వచ్చేసి యూట్యూబ్ ఛానల్ మాది. కూర్చో భయం సార్ నాకు వదిలేదు సార్ యూట్యూబ్ ఛానల్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు. వదిలేస్తానా నువ్వు యాడ తీసుకొచ్చినా ఆడే వదిలేస్తా. హాయ్ చెప్పు మా వాళ్ళకి హాయ్ చెప్తున్నా. నీ యూట్యూబ్ ఛానల్ కామెడీ వీడియోలు చేస్తా ఉంటావు. మీ వాళ్ళు చాలా మంది నాతో వచ్చినారు తెలుసు వాళ్ళకి కొంతమందికి. మా అన్నోళ్ళ వీడియోని చెప్పనా మా అన్నోళ్ళ వీడియోని లైక్ చేయండి మా వాళ్ళు కూర్చో ఇప్పుడే ప్రశాంత్ ఇంకా నమ్మకంలో రాలా. లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ టూ ఎవరు చెప్పారు ఐ లవ్ యూ టూ అంటున్నా. నాకు చెప్పావా? లవ్ యూ టూ అంటే ఏందా సార్ తెలీదా? తెలియదు సార్ నేను కూడా ప్రేమిస్తున్నా అని చెప్పేసి జనాల్ని ఐ లవ్ యూ అని చెప్పు. జనాల్ని ఐ లవ్ యూ. మన తెలంగాణ ఆంధ్ర తెలుగు ప్రేక్షకులంతా తెలంగాణ ఆంధ్ర తెలుగు పురుషులంతా మా అన్నోళ్ళ వీడియోస్ ని లైక్ చేయండి. మా అన్నోళ్ళు లైక్ చేయండి. నీకు న్యాయం చేసి ఆడ వదిలిపెడతా. టీ తాగిపించి టిఫిన్ చేయించి న్యాయం చేసి ఆడ వదిలిపెడతా. నీకు తీసుకొచ్చినందుకు ఏదో వంటో సాయం చేసి అది వదిలిపెడతాను. అందరికి నేను చేస్తాను, అది నీకు కూడా చేస్తాను. ఈ వీడియో తమాషా వీడియో. ఇంకోటి ఏంటంటే మెసేజ్ అందరికి, మన ఇండియాలో అందరికి మెసేజ్, ఎవరైతే తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారో వేరే వాళ్ళకి కూడా తెలుగు అర్థమైతే ఇదేంటంటే ఇలాంటి బండ్లో ఇలా గొడవ ఎక్కితే ఇలా కూడా జరగచ్చు. రేపులు మర్డర్లు ఏమేమో జరుగుతున్నాయి, అర్థమవుతుందా? అలా ఇలాంటి అన్నోన్ బండ్లో ఎక్కితే ఇలా కూడా జరగచ్చు. అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అందరికి జనాలకి ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇది మంచి కోసం వీడియో, చెడు కోసం కాదు. దీంట్లో చెడు ఏముండదు. భయపడిపోయావు, సారీ అన్న. ఓకేనా? సరే గాయ్స్, సైనింగ్ ఆఫ్ షరీఫ్ అండ్ భయం టీమ్. నా ప్రేమను కోపంగా